హలో గాయస్, నేను మా విష్ణు ఏదైనా పంపి వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. ఈరోజు మనం బల్కంపేట్ ఫ్లైఓవర్ గురించి తెలుసుకోబోతున్నాం. బల్కంపేట్ ఫ్లైఓవర్ అంటేనే ఎట్లయిపోయిందంటే ట్రాఫిక్, అది మీరు పొద్దున పోండి, సాయంత్రం పోండి, అది ఏ టైం కన్నా పోండి, అది ఎప్పుడు చూసినా ట్రాఫిక్ ఉంటుంది. ఇగో ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది ట్రాఫిక్ అట్లా. ఇప్పుడు ఈ టైం పోయింది, నేను మధ్యాహ్నం 2 గంటలకు పోయినా. అసలు మ్యాక్సిమం ఎవరన్నా మధ్యాహ్నం 2 గంటలకు ఏడైనా ఇంత ట్రాఫిక్ ఉంటుందని అనుకుంటారా? కానీ బల్కంపేట్ ఫ్లైఓవర్లో మాత్రం 100% ఇంత ట్రాఫిక్ ఉంటుంది. ఆడ ప్రాబ్లం ఏంటంటే అసలు ఎంతమంది ఆపుతున్నా అక్కడ ఈ మధ్య బోర్డ్స్ కూడా పెట్టారు, హెవీ వెహికల్స్ ఈ రూట్లో పోవద్దని. ఎందుకంటే ఫ్లైఓవర్ అనేది చాలా చిన్న ఉంది ఇప్పుడు, ఎందుకంటే అది చాలా పాత ఫ్లైఓవర్, ఎంతో పాతది. అది ఇంకా దాన్ని మెయింటైన్ చేస్తలేరు. తర్వాత ఇంకా హెవీ వెహికల్స్ పోవద్దని పెడుతుంటే అయినా కూడా హెవీ వెహికల్స్ అనేవి ఈ రోడ్డు మీద పోవడంతో ఈ ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ చిన్న లైన్లో ఒక హెవీ వెహికల్ పోయిందంటే వెనకాల ఇంకా వెహికల్స్ ఆగాల్సిందే, తప్పదు, వేరే చాయిస్ కూడా లేదు వాళ్ళకి. అట్లా అయిపోయి ఇక్కడ ఏ టైంకి పోయినా ట్రాఫిక్ అయితేనే ఉంది. కాబట్టి కొంచెం గవర్నమెంట్ దీని గురించి ఒక దృష్టి తీసుకొని హెవీ వెహికల్స్ అంటే మినిమం కొంచెం హెవీ వెహికల్స్ అయినా ఈ రూట్లో రాకుండా చూస్తే కొంచెం ఇక్కడ ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది అనేసి మా యొక్క ఉద్దేశం. ట్రాఫిక్ ఫ్రీ బల్కంపేట్ ఫ్లైఓవర్ కావాలంటే కొంచెం హెవీ వెహికల్స్, తర్వాత కొంచెం బస్సులు కూడా ఇవే రూట్ మీద వస్తుంది. అదే కాదు, బస్సు, లారీ, ట్రక్కు, ఇంటి సామాన్లు ఎత్తుకపోవాలన్నా, ఏది ఎత్తుకపోవాలన్నా అది ఈ రోడ్డు మీదకి ఎత్తుకోతారు. ఆడు చూడు రాడక ముంగట ట్రక్ కనిపిస్తుందా, ఇప్పుడు రోడ్డు మీదకి పోగానే ఇవ్వండి, అది ఏం అర్థమైతే లేదు. ఇక్కడ ఇట్లా చేయడంతో ట్రాఫిక్ జామ్ అనేది ఏ టైంకి పోయిన ట్రాఫిక్ జామ్ ఉంటే ఇప్పుడు ఈయన్నే ఇదే లైన్లో ఏదైనా అంబులెన్స్, ఇప్పుడు ట్రక్ ఉంది ఈ లైన్లో, ఆడ అది కరెక్ట్ ఆ ఫ్లైఓవర్ మీద ఉన్నప్పుడు ఏదైనా అంబులెన్స్ వస్తే పరిస్థితి ఏంది? అదే లైన్లోకి వెళ్ళి పోవాలి, అప్పుడు పరిస్థితి ఏంది? ఎందుకంటే ట్రక్ అది జరగలేదు. ఇప్పుడు ఎంత జరిగినా అక్కడ స్పేస్ కూడా లేదు. ఉన్న చిన్న రోడ్లో ఒక ట్రక్ నించుంటే నువ్వు ఫోన్ కూడా పోదు, అప్పుడు ఏం జరుగుతుంది? అట్లా అయిపోయి మొత్తం చాలా డిస్టర్బెన్స్ అవుతుంది, చాలా అందరికి టైం వేస్ట్ ఎక్కువైపోతుంది. కాబట్టి గవర్నమెంట్ కొంచెం దీని మీద ఒక దృష్టి తీసుకొని, ట్రాఫిక్ పోలీసులు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారు, కంట్రోల్ చేయలేకపోతారు. ఎందుకంటే తప్పదు, ఒక వెహికల్ అనేది ఇరుక్కపోయిందంటే ఎవరు ఏం చేయలేకపోతారు. కాబట్టి కొంచెం గవర్నమెంట్ దీని మీద దృష్టి తీసుకుని ఈ ఫ్లైఓవర్ మీద కొంచెం హెవీ వెహికల్స్ అవి రానియకుండా కొంచెం, లేదంటే రోడ్ అనేది ఏదైనా మంచిగా చేసేటట్టు చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ.